పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 9వ తారీఖు శనివారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుండి 13వ వచనం వరకు, మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనం నుండి 20వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని శ్రద్ధగా చదువుకొని ధ్యానించుదాం. వారు అప్పుడు జన సమూహంను చేరగా అందు ఒకడు యేసు ముందు మోకరిల్లి, ప్రభు, నా పుత్రుని కరుణింపుము, మూర్ఛరోగం వల్ల తీవ్రంగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పుల్లో నీళ్ళల్లో పడుచున్నాడు. నేను తన శిష్యుల వద్దకు తీసుకొని వచ్చి తిని, కానీ వారు స్వస్థపరపలేకపోయిరి అనెను. అందుకు యేసు వారితో, మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు! నేను మీతో ఎంతకాలం ఉందును, ఎంతవరకు మేము సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండు అని చెప్పెను. యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. శిష్యులు యేసుతో ఏకాంతముగా ఆ పిశాచమును మేమెలా పారద్రోలలేకపోయితిమి అని అడిగిరి. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణం. ఆవగింజంత విశ్వాసం మీకుండిన ఎడల ఈ పర్వతముతో, నీవిక్కడ నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని మీతో వక్కాణించుచున్నాను. అయినను ఇట్టి దానిని ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ తప్ప మరి ఏ విధమును వెడలగొట్ట సఖ్యము కాదు అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన యొక్క హృదయాలను తాకి స్వస్థపరచునుగాక. ఆమేన్. దేవుడు ఒక్కడేనన్నది విశ్వజనీయమైన సత్యం. అది ఏకైక దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించి ఆరాధించి జీవితంలో ప్రతిష్ఠించుకోవాలి. ఆయనను ప్రతిష్ఠించుకొని దైవ మానవ నిబంధనలో భాగమైన దైవాజ్ఞలను పాటించాలి. పాటించుటతో సరిపెట్టుకోక సంతానమునకు, తరువాతి తరాలకు ప్రకటించాలి. జీవిత అద్యంతము మననం చేసుకోవాలి. తద్వారా ఇహలోకంలో ఆయన నిండైన కృపకు పాత్రులమై మన పితరులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులకు వాగ్దానం చేసిన బహు దీవెనకరమైన సమృద్ధి నిండిన సౌభాగ్యవంతమైన జీవితమును సొంతం చేసుకొనగలము. ఇట్టి స్థితిని పొందాలని కాంక్షిస్తే ఆ దేవుని ఎన్నడూ విమర్శింపకూడదు. కృపా సత్యముతో నిండిన దైవ మహిమగా మానవ శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చిన ప్రభువైన యేసు క్రీస్తే ఆ ఏకైక దేవుని కుమారుడు, లోకరక్షకుడు. విశ్వసించు వారిని పాపపు సంఖ్యల నుండి మాత్రమే కాక పిశాచముల చెర నుండి, భౌతిక మానసిక రుగ్మతల నుండి విడిపించి స్వస్థపరచు ప్రభువని రూఢిగా చెప్పబడుచున్నది. ఆ ప్రభు కృపకు పాత్రమవ్వాలని కాంక్షిస్తే జీవితం రక్షణానందంతో నింపుకోవాలి అని ఆశించాలి. అందుకు ప్రామాణికత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం మీకుండిన ఎడల ఈ పర్వతంతో, నీవిక్కడ నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని ప్రభు పలికిన మాటలే శిరోధార్యం. వీటి నుండి విముఖులం కావాలంటే విశ్వాసి జీవితం దైవ ఆజ్ఞల ఆచరణలో బలోపేతమై విశ్వాస ఖడ్గాన్ని చేబూని అపవాది శక్తులను జయిస్తూ క్రీస్తుకు సాక్షులుగా మనగలగాలి. ప్రియ స్నేహితులారా, మరి విశ్వాసం మనం ఏ విధంగా పెంచుకోవాలి అని మనం ధ్యానిస్తే,
ప్రతి క్రైస్తవునికి విశ్వాసాన్ని పుట్టించేది పవిత్రాత్మ. దేవుని వాక్కు వినుట వలన మాత్రమే విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం వల్ల స్వస్థతలు కలుగును. మరి 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతూ తన ధనాన్నంతా వైద్యులకు, జ్యోతిష్కులకు, భూత వైద్యులకు దారపోసి చివరికి క్రీస్తు వల్ల మాత్రమే స్వస్థత పడగలనని నమ్మి వస్త్రాన్ని తాకగా వెంటనే స్వస్థత నొందెను. అప్పుడు క్రీస్తు ఆమెతో, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని దీవించెను. మరి ఈనాడు మూగదయ్యం పట్టి పీడిస్తున్న యువకుని యేసు వద్దకు తీసుకుని రాగా, విశ్వసించు వానికి అంతయు సాధ్యమే అని యేసు స్వస్థపరచెను. ప్రియ స్నేహితులారా, మరి విశ్వాసం వల్ల రక్షింపబడుదుము. రక్షించటానికి ముఖ్యం సూత్రం మరియు పునాది విశ్వాసం. చెరసాల అధికారితో పౌలు శిలాసులు చెప్పిన మాట, నీ ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవు రక్షింపబడుదువు. విశ్వాసము ద్వారా దేవుని వరముల వలన మీరు రక్షింపబడితిరి. యేసును విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవము పొందును. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మరి విశ్వాసం గురించి మనం అనేక విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం, అనేక ప్రసంగాలు వింటూ ఉన్నాం. మరి ఏ మాట మన హృదయానికి తడుతుందో ఆ మాట, ఆ వాక్యం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. వినుట వల్ల విశ్వాసం కలుగును. విశ్వాసం వల్ల స్వస్థత కలుగును, రక్షణ కలుగును, జీవితంలో ఆనందం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని చదివి హృదయం నిండా నింపుకొని ప్రభువుని ధ్యానించుదాం. ఆవగింజంత విశ్వాసం, అంతకంటే ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలని ప్రతిరోజు ప్రభువుని ఆశ్రయించుదాం. మనకు దృఢమైన విశ్వాసాన్ని దయచేయమని, మనలో ఉన్నటువంటి పాపకళంకాన్ని తీసివేసి దృఢమైన నమ్మకమైన విశ్వాసాన్ని కలుగు చేయమని వేడుకొందాం. అటు తర్వాత సంపూర్ణ స్వస్థత, రక్షణ, ఆనందం, పవిత్రాత్మ మనలో ఉండాలని ప్రతిదినం కోరుకుందాం. దయగల దేవుడు మన విశ్వాసాన్ని బలపరచుదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర